నిన్ను వెళ్ళనివ్వరు అని చెప్పి అంటుంది. వస్త్రాలన్నీ సిద్ధం చేసి పెడుతుంది. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఆశీర్వచనం తీసుకుంటారు. అయోధ్య వాసులంతా దుఃఖంలో ఉంటారు. లంకలో అపశకునాలు కనిపిస్తూ ఉంటాయి. దేవతలందరూ ఆనందిస్తారు. రాక్షస సంహారం జరుగుతుంది కదా అని. సుమంతుడితోటి నీవు వీళ్ళ ముగ్గురిని రథంలో తీసుకెళ్లి మంచి అనువైన ప్రదేశంలో విడిచి రమ్మని చెప్తాడు దశరథుడు. కనీసం సీతనైనా వెనక్కి తీసుకురమ్మని చెప్తాడు. సుమంతుడు రాజాజ్ఞ ప్రకారం రామలక్ష్మణుని రథంపై తీసుకుని బయలుదేరుతాడు. జనం అందరూ చాలా దుఃఖంతో ఉండి కైకేయిని బాగా దూషిస్తూ ఉంటారు. అయోధ్య అంతా కళావిహీనం అయిపోతుంది. శ్రీరాముడు ఉన్న సీతారాములు ఉన్న చోటనే సుఖశాంతులు ఉంటాయి. శ్రీరాముడి చరణాలే మనకి దివ్యాశీస్సులు అనుకుంటూ ప్రజలందరూ వాళ్ళు వెనకాల వెళ్తూ ఉంటారన్నమాట. అమ్మా, మీ ఈ విషయము మీరు కర్ణపర్వంగా అమృత రసాయనం లాగా నాకు అనిపించింది. చక్కగా చెప్పారు మీరు. చాలా సంతోషం. చాలా మంది చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మన లోపల. వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేయాలి. అందరూ మన దగ్గర ఉండే వాళ్ళు శ్రీరామనామాన్ని విని, శ్రీరామ చరితాన్ని విని ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ నోటి ఉంట అప్పుడప్పుడు వాళ్ళ మాటలు కూడా వినాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. నా కోరిక కూడా నెరవేర్చాలని రామచంద్ర ప్రభువును ప్రార్థిస్తూ మనం కథావృత్తాంతం లోపలికి వెళదాము. ఈ బాలులను, పసిబాలులను, వృద్ధులను కూడా వదిలేసి ఇళ్లలో నగర ప్రజలందరూ కూడా శ్రీరాముని అనుసరిస్తూ ఉన్నారు. ఆయన మొదటి దినమే తమసా నదీ తీరానికి చేరుకున్నాడు. ప్రేమ భక్తి పరవశులైనటువంటి తన వెంబడిస్తున్నటువంటి తన ప్రజలందరినీ చూస్తూ రాముని హృదయం ద్రవించిపోయింది. ఇతరుల దుఃఖాన్ని, వాళ్లలో ఉండేటువంటి హృదయ వేదనను గమనించే ప్రభువుకు వాళ్ళ ఆర్తిని ఏ విధంగా తొలగించాలి అనేటువంటి ఒక ఆలోచనకు ధర్మం అనేటువంటి భావన నిలవడం వల్ల ఆయన కొన్ని ధార్మిక ఉపదేశాలను మాత్రం మధురమైనటువంటి శ్రవణపేయమైనటువంటి భాషణతో వాళ్ళందరినీ రంజింపజేసే విధంగా చెప్పాడు. ఆయన మాటలు వింటూ ఉంటే కూడా వాళ్ళు సర్వం మర్చిపోయి వింటున్నారు. అన్నీ చెప్పిన తర్వాత మీరు అయోధ్య నగరానికి ఇక వెళ్ళండి, మన నగరం ఎప్పుడు కూడా దుఃఖభూయిష్టం కాకూడదు, సంతోషంగా ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా శ్రీరామచంద్ర ప్రభువు పట్ల వాళ్లకు ఉండేటువంటి స్నేహము, మరి ప్రేమ, ఆయన పట్ల వినవేసుకుపోయినటువంటి హృదయ లతలు కలిగినటువంటి ఆ ప్రజలందరూ కూడా విడవలేకపోతున్నారు. శ్రీరామచంద్రుడిని విడవలేకపోతున్నారు. ధర్మ సంకటంలో పడిపోయాడు శ్రీరాముడు కూడా. వాళ్ళను కఠినంగా రావద్దు అని చెప్పలేకపోతున్నాడు. మరి శోక శ్రమల కారణంగా అందరు కూడా బాగా అలసిపోయారు. ఆ తమసా నదీ తీరం లోపట విశ్రమించండి అని చెప్తే అందరు కూడా ఆ రాత్రి విశ్రమించారు. మరి ఒకవైపు శోకము, ఒకవైపు శ్రమ, ఈ రెండింటి కారణం చేత అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. అయినా కూడా ఒక మాయ అనేది వాళ్ళను ఆవేశించింది. మరి నిరంతరాయంగా నిద్రలో ఉండేటువంటి స్థితిలో 2 జాములు గడిచిన తర్వాత, పూర్వకాలంలో జాములు అని లెక్క పెట్టేవాళ్ళు. ఉదయం మొదటి జాము, రెండవది మధ్యాహ్నం, రెండవ జాము మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ 2 జాముల ఎండ అని చెప్పేసి పూర్వం చదువుకునే వాళ్ళం. అవన్నీ వెళ్ళిపోతున్నాయి, క్రమంగా మన నుంచి దూరం అయిపోతున్నాయి. మన భాష, మన యొక్క సంస్కృతి, మన యొక్క జీవనానికి వన్నెలు తెచ్చినటువంటి విలువలు ఇవన్నీ కూడా క్రమంగా మాసిపోయే స్థితిలో సంధికాలంలో మనం ఉన్నాం. వాటినన్నింటినీ కూడా నిలుపుకునే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములం కావాలి, దానికోసం శ్రమించాలి. ఆ విధంగా వాటిని నిలబెట్టేటువంటి ప్రయత్నం కొంతైనా చేసినా కూడా మన జీవితాలు రామచంద్రుడి కృపకు పాత్రమవుతాయి. కాబట్టి ఆ 2 జాముల వేళలో ఆ రాత్రి
2 జాములు గడిచిన తర్వాత నిద్రాదేవి ఒడిలో ప్రజలందరూ కూడా సుఖంగా నిద్రిస్తున్న సమయం లోపట శ్రీరామచంద్రుడు సుమంత్రుని ప్రేమపూర్వకంగా లేపి, తాత రథము ఇక్కడి నుంచే మరలించుకొని తీసుకొని వెళ్ళండి. ఈ రథ చక్రాల జాడలు కూడా ఎవరికీ కనిపించకూడదు. ఆ తెలియనట్టి విధంగా మీరు తీసుకుని వెళ్ళండి. అది తెలుసుకుంటే మళ్ళీ వాళ్ళు అటో ఇటో వెంబడించి ఇబ్బంది పెడతారు అని చెప్పేసి, రామలఖనసియ జానచడి సంబు చరణ సిరునాయి సచివ చలాయవు తురతరథు ఇతవుత భోజదురాయి. అప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. సీతారామ లక్ష్మణుడు రథాన్ని అధిరోహించారు. మంత్రి వెంబడే రథాన్ని అటు ఇటు త్రిప్పుతూ జాడలు అనేవి తికమక కలిగే విధంగా వాటిని తీసుకుని వెళ్ళి కనిపించకుండా చేశాడు. తెల్లవారిన తర్వాత నిద్ర లేచి చూస్తే సీతారామ లక్ష్మణులను గాంచక ప్రజలందరూ కూడా అడలిపోయారు. రథచక్రాల జాడలు కూడా సరిగా కనిపించడం లేదు, అంతా గజిబిజిగా ఉన్నాయి. రామా 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 రామచంద్ర అంటూ నలుదెసల పరిగెత్తుతున్నారు. సముద్రంలో ఓడ మునిగిపోయినప్పుడు ఏ విధంగా కకావికలై ప్రజలందరూ కూడా ఒడ్డు చేరుకోవాలని ప్రయత్నిస్తారు, అటు ఇటు బారులు చాస్తూ ఈతలు కొడుతూ ఉంటారు. అట్లా అయిపోయింది ప్రజల పరిస్థితి. ప్రాణాపాయ పరిస్థితులు, వాళ్ళకి ఎటు తోచని స్థితిలో ఉన్నట్టు అనుకుంటున్నారు. శ్రీరాముడు మనని ఇక్కడనే వదిలి వెళ్ళినాడు అని పరస్పరం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమిటి, కనీసం ఇట్లా రథం కదిలిన చప్పుడు కూడా ఎవరికీ వినిపించకుండా ఏ విధంగా వెళ్ళారు అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక అసలు శ్రీరాముని విడిచిపెట్టి మన జీవితాలు వ్యర్థం, మనం బ్రతికుండడము ఎందుకోసం బ్రతికుండాలి? ఏ భగవంతుని కోసం అయితే, ఏ పరాత్పరుని కోసం అయితే వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సులు చేస్తారు, అటువంటి మహానుభావుడు మహోన్నతమైనటువంటి స్వరూపము మన ముందు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే జీవించేటువంటి భాగ్యమే భాగ్యము. అటువంటి భాగ్యాన్ని మన నుంచి దూరం చేసింది మన యొక్క విధి. అటువంటి సమయంలో మనం మృత్యుపాలైనా సంతోషమే. ఎందుకు మృత్యుపాలు చేయలేదు, మృత్యు ఎందుకు మనల్ని తన ఒడిలోపడికి తీసుకోవడం లేదు అని రకరకాలుగా ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ నీటి నుంచి బయటపడినటువంటి చేపలలాగా విలవిలలాడుతూ ఉన్నారు. పరి విధాలుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు అయోధ్యకు ఇంకేటు తోచని పరిస్థితుల్లో అయోధ్య దారి పట్టినట్టుంది ఈ రథం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అయోధ్య వైపు మళ్ళీ వస్తున్నారు. శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగి వస్తాడని ఆశతో ఉన్నారు. శ్రీరాముని పునరాగమనానికై స్త్రీలు పురుషులు అందరూ కూడా కొన్ని వ్రతాల్ని చేస్తున్నారు. ఉపవాసాది నియమాల్ని, కొన్ని దేవతలకు గురించినటువంటి వ్రతాల్ని, కొన్ని సంకల్పం నెరవేరడానికి కావలసినటువంటి యజ్ఞాలని చేస్తూ ఉన్నారు. రోజుకు ఒకటిగా ఎవరింట్లో వాళ్ళు ఇంకా అందరూ సామూహికంగా ఇట్లా దీనావస్థకు గురి అయి వాళ్ళు తపిస్తూ ఈ ఉపవాసాది వ్రతాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీతాదేవితో కలిసి మన రామలక్ష్మణులు శృంగబేరిపురం చేరుకున్నారు. శృంగబేరిపురం ఎవరిది? గుహుడిది. అక్కడ గంగా నది ఉంది. శ్రీరాముడు రథం నుంచి దిగి సంతోషంతో జాహ్నవికి అంటే గంగాదేవికి దండ ప్రణామాలు చేశాడు, సాష్టాంగ ప్రణామాలు చేశాడు. లక్ష్మణుడు, సీతాదేవి, సుమంత్రుడు కూడా గంగాదేవికి ప్రణమిల్లారు. అందరూ అమితానందాన్ని పొందారు ఆ భాగీరథిని చూసి. చూడండి, ఒక నదిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా అర్చించాలి. ఆ గంగా కనిపించిన వెంబడే గంగా గంగా అంటూ చేతులెత్తి నమస్కరించవలసినటువంటి లక్షణం మనలోంచి కొద్ది కొద్దిగా వెళ్ళిపోతుంది. గంగా తరంగాల్ని చూస్తూ శ్రీరాముడు గంగా నది యొక్క మహిమల్ని గురించి చాలా చాలా రామ లక్ష్మణ సుమంత్రులకు సీతకు చెప్పడం మొదలుపెట్టాడు.
వారందరూ ఆ నదిలో స్నానం చేశారు. అమ్మవారికి గంగాదేవికి నమస్కారం చేసి స్నానం చేశారు. ప్రయాణ బడలిక తొలగిపోయింది. స్నానం చేస్తే బడలిక అంటే అలసట తొలగిపోతుందన్న. పవిత్ర నదీ తీర్థము అంటే ఆ జలాన్ని స్వీకరించడం చేత వాళ్ళ మనస్సులు కూడా ప్రసన్నాలైపోయాయి. శ్రీరాముని నామ శ్రవణ మాత్రం చేత వినడం వల్లనే సకల శ్రమలు దూరమవుతాయి. అట్టి ప్రభువు స్వచ్ఛందంగా మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి తాను కూడా భౌతికుల మాదిరిగానే శ్రమలకు బడలికలకు గురి అవుతూ తాను కూడా అనుసరించవలసినటువంటి గంగాది తీర్థాలని సేవించవలసినటువంటి బాధ్యతను లోకానికి ఆదర్శప్రాయంగా చేస్తున్నాడు. సత్వరజస్తమో గుణాలకు అతీతుడైనటువంటి సచ్చిదానంద విగ్రహుడు శ్రీరాముడు. అతను కానీ సామాన్య మానవుల్లాగానే ప్రవర్తిస్తున్నాడు. సూర్యవంశానికి అలంకార భూతుడైనటువంటి వాడు, సమస్త ప్రజానీకాన్ని భవసాగరం నుంచి దాటించేవాడు, దాటించడానికి సేతువులా తోడ్పడేటువంటి వాడు. తనకి ఒక గంగానదిని దాటడానికి ఎవరో దాటించాలని అనేటువంటి స్థితిలో ఉన్నాడు. మరి నిషాదరాజైనటువంటి గుహుడు, శృంగిబేరి పురాధీశ్వరుడైనటువంటి గుహుడు శ్రీరామచంద్రుని యొక్క వార్త తెలియగానే అక్కడికి తన యొక్క సహచరులతో పరుగున చాలా సంతోషంతో వచ్చాడు. బంధుమిత్రులందరినీ తీసుకుని వచ్చారు. ఫలమూలాది ఉపాయనాలు ఎన్నో తెచ్చాడు. ఎన్నో ఫలాలు, మూలాలు అంటే వ్రేళ్ళు, కొన్ని వ్రేళ్ళు తినేవి కూడా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తుంటాం. మనం కూడా అప్పుడప్పుడు కొని తెచ్చుకుని తింటూ ఉంటాం. కావళ్ళకి ఎత్తుకొని వచ్చాడు ఆయన. శ్రీరాముని దర్శించడం ఎప్పుడు 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 అని చెప్పేసి ఒక ఉత్కంఠ భరితమైనటువంటి పట్టలేని ఆనందంతో పరుగులు తీస్తూ వచ్చాడు. ఆ కానుకలన్నీ తెచ్చి ప్రభువు యొక్క పాదాల దగ్గర ఉంచి ప్రణామం చేశాడు. భక్తితో ఆయన ముఖారవిందాన్ని చూస్తూ అప్రదిగుడై అట్లే నిలబడి చూస్తూ ఉన్నాడు. సహజ ప్రేమకు వశుడై ఆ గుహుని యొక్క స్థితిని గాంచినటువంటి శ్రీరాముడు దగ్గరికి పిలిచి కుశల ప్రశ్నలు వేసి అతని యొక్క క్షేమ సమాచారాల్ని తెలుసుకున్నాడు. గుహుడు చెప్తున్నాడు, ప్రభు ఎట్లున్నారు నాయన, బాగున్నారా అంటే, స్వామి ఇంతవరకు బాగానే ఉన్నాం, ఇప్పుడు ఇంకా మా యొక్క ఆనందం స్వర్గాన్ని ముట్టింది. మీ చరణ కమలాల్ని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. సర్వ సుఖాలకు మూలమైనటువంటి నీ దర్శనం మేము చేసుకోగలిగాము. ఇంతకంటే భాగ్యం ఏముంది? ఏ భాగ్యం కోసం ఋషులు, మునులు మొదలైనటువంటి వాళ్ళు వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ దివ్య దర్శన భాగ్యాన్ని పొందుతారు. అటువంటి దర్శనాన్ని మేము ఇప్పుడు పొందాము. అది మీ దయ, నీ ప్రసన్నత. ఈ నేల, ఈ సంపదలు, ఈ జీవితము, ఈ శరీరము అంతా మీవే స్వామి, మీరిచ్చినవి ఇవన్నీ. నేను, నా పరివారము, నా రాజ్యము అంతా కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరిచ్చినవి మీకు సేవ చేసి తద్వారా తరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఊరికి శృంగబేరిపురానికి వచ్చేసి మీ యొక్క పరమ పవిత్రమైనటువంటి పాదస్పర్శచే మా ఊరునంతా కూడా పునీతం చేయండి. ఈ దాసుని యొక్క కీర్తిని ఇనుమడింపజేయండి. దిగంతాల లోపల వ్యాపించే విధంగా శృంగిపేరిపురానికి, గుహుని రాజధాని నగరానికి శ్రీరాముడు కాలు మోపాడట అని చెప్పేసి చరిత్రలో సార్థకమయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. ఇప్పటికే నా అదృష్టము మిన్నుముట్టింది అంటే శ్రీరామచంద్రుడు అంటున్నాడు కదా, ఓ ప్రియమిత్రమా, ఇంకా నన్ను ఎందుకు ఈ విధంగా ప్రశంసిస్తావు గాని, నీవు పలికినటువంటి మాటలన్నీ నాకు సంతోషదాయకమే, కానీ నీ కోరిక నెరవేర్చాలనేటువంటి ఒక తపన నాకు కూడా ఉంది. కానీ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ చేత నేను 14 సంవత్సరాలు వనవాసమే చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఊళ్ళల్లోపటికి, పట్టణాల్లోపటికి ప్రవేశించేటువంటి స్థితి లేదు. కాబట్టి ఆ ఆజ్ఞను అనుసరించి నేను నీ కోరికను తీర్చనందుకు నువ్వు నా పైన అలగవద్దు అని చెప్పేసి గుహుణ్ణి ప్రేమపూరితమైనటువంటి దృష్టితో చూశాడు. నేను ఇన్నేళ్లు కూడా కందమూల ఫలాలు తింటూ అడవుల్లో నివసిస్తూ
మా తండ్రి గారి ఆజ్ఞను పరిపాలించవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో మీ గ్రామం లోపలికి రావడము తగదు. ఈ మాటలకు గుహుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. శ్రీరామచంద్ర ప్రభువుకు ఎంత దుఃఖం కలిగింది, ఎంత బాధ కలిగింది. చూడు, పట్టణాల్లోపటికి, పల్లెల్లోపటికి, గృహసీమల్లోపటికి రావడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. మేమందరం ఆయనను సేవించి తరించడానికి భాగ్యం లేకుండా ఆ విధి లిఖించాడు కదా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. ఆ వచ్చినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సీతారాముల లక్ష్మణుల యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి మైమరచిపోయారు. వారు మాట్లాడుతుంటే వాళ్ళ పెదవులు, వాళ్ళ చెక్కిళ్ళు, వాళ్ళ ముఖం తీరు, వాళ్ళ కళ్ళ కాంతులు, వాళ్ళ భారాలు, వాళ్ళ శరీర సౌష్ఠవాలు ఇవన్నీ చూసి నేత్రానందకరంగా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఆ చూసే కొద్దీ భక్తి పొంగి పోటెత్తి పురులి కళ్ళ వెంబడి ఆనందధారుడుగా కారుతూ ఉంది. భగవద్ దర్శనం ఆ విధంగా ఉంటుంది. భగవంతుణ్ణి దర్శించే వాళ్లకు ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. స్థాణువులైపోతారు. అది ఏదో స్తోత్రాలు దండకాలు చదివి వాళ్ళను పొగిడినట్టు పొగడడానికి వీలు కాదు. మాటలన్నీ మూగబోతాయి. మాటలు మూగబోయినటువంటి స్థితి లోపట ఆ దివ్య దర్శన భాగ్యాన్ని లోపట్నే ఆనందిస్తూ, లోపట్నే ఆ రసమయానంద లోకాల్లో విహరిస్తూ ఈ లోకాన్ని మరిచిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది. అట్లా ఏర్పడ్డది వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరిని చూసి ఎవరైనా కొంచెం స్పృహ కలిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంత అపురూప సౌందర్యవతులను, సౌందర్య రాశులను, ఇంత అమిత తేజోవంతులను, ఇంత సంభాషణాచతులను, ఇంత దివ్య విగ్రహులను, వీళ్లను అడవికి పొమ్మనడానికి వాళ్ళెవరబ్బా, వాళ్ళకి ఎట్లా నోరొచ్చేసింది, చూస్తుంటే హృదయం తరుక్కొని పోతుంది, ఈ మాట వింటేనే వీళ్ళు అడవుల్లో నివసించే వాళ్ళేనా అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా. ఇంకొకరు ఏమంటున్నారు, ఏమోనమ్మా, అట్లా అడవుల్లోకి పంపినందువల్లనే శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ తల్లిని దర్శించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. అంత కష్టపడి మనకు దర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ పరమాత్మ దివ్య తత్వానికి మనము వినతులం కావడము కాక మనం చేయవలసిందేముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే సాయం వేళ అయిపోయింది. ఒక శింశుపా వృక్షం కింద ఈ గుహుడు వాళ్లకు శయ్యలను ఏర్పాటు చేశాడు. రామచంద్రుడు దాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. నగర ప్రజలు వారికి నమస్కరించారు. ఇళ్లకు వెళ్ళమని రామచంద్రుడు వాళ్ళకు చెప్పాడు. ఆ మాట నోట్లోంచి వెలువడిన తర్వాత వాళ్ళు పోవాలని లేకపోయినా కూడా మంత్రానికి కట్టుబడినటువంటి మహా నాగరాజులు తలలాడిస్తూ సాగిపోయినట్టు వాళ్ళందరూ కూడా శ్రీరాముని వైపు చూస్తూ ఆయన మాట అనేటువంటి ఈ మంత్రానికి కట్టుబడి వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూస్తూ, రాముణ్ణి స్మరిస్తూ, రాముణ్ణి గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ ఇళ్ల వైపు సాగిపోయారు. రామాజ్ఞ ఆ విధమైనటువంటి మంత్రముగ్ధుల్ని చేసింది వాళ్ళందరినీ. శ్రీరాముడు, సౌమిత్రి సంధ్యోపాసనను ముగించుకున్నారు గంగానది తీరం లోపట. అప్పటి వరకు గుహుడు మెత్తని చిగురుటాకులతోటి పాన్పును తయారు చేశాడు. చూడముచ్చటై క్షీణించడానికి అనువైనటువంటిది. దాన్ని సిద్ధం చేసి స్వయంగా తీసుకుని వచ్చి అక్కడ పరిచాడు. నిర్మల మధుర జలాలన్నింటినీ దొన్నెల్లో, ఆకు దొన్నెల్లో తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. కందమూల ఫలాల్ని అక్కడ నివేదనగా ఉంచాడు. ఈ విధంగా గుహుడు శ్రీరామునికి ఇంకేం చేయాలి, ఇంకేం చేయగలను, ఇంకేం చేస్తే బాగుంటుంది అనేటువంటి భావన. కొందరు భక్తులు పూజలు చేస్తుంటే పరవశించి చేస్తారు. భగవంతుడిని ఇంకా ఎట్లా చేసి ఆయన తృప్తిపరచాలని చేస్తూ ఉంటారు. ఆ పూజలు చూస్తూ ఉంటే మనం కూడా మైమరచిపోతాం. అంత లీనమై చేసేటువంటి భక్తులు ఉంటారు. ఆ విధంగానే ఈ గుహుడు శ్రీరామునికి సేవలు అందిస్తున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత సీతా శ్రీరాములు కందమూల ఫలాల్ని భుజించి ఆరగించి తర్వాత కొంతసేపు ముచ్చటించి నిద్రించారు. లక్ష్మణుడు ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రు ప్రభు ఈ విధంగా నిద్రించగానే లక్ష్మణుడు ఉండి సుమంత్రుణ్ణి కూడా నిద్రించమని చెప్పాడు.
సుమంతుడు కూడా అట్లా మేను వాల్చాడు. ధనుర్బాణాలు తీసుకుని అల్లంత దూరంలో అటు ఇటు తిరుగుతూ లక్ష్మణుడు కాపలాగా ఉన్నాడు. అది చూసి గుహుడు కూడా ధనుర్బాణాలు ధరించి సౌమిత్రితో ముచ్చటిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రభువు ఆ విధంగా అడవి లోపట ఏమీ సౌకర్యాలు లేకుండా నిద్రించడం చూసి నిషాదరాజు యొక్క హృదయం అంతా కూడా దుఃఖపూరితమైపోయింది. శరీరం అంతా కూడా గగుర్పాటు చెందింది. కన్నులు చెమర్చిపోయాయి. లక్ష్మణునితోటి ప్రేమపూర్వకంగా ఈ విధంగా పలుకుతున్నాడు. లక్ష్మణ, దశరథ మహారాజు గారి యొక్క ప్రాసాదం నేను చూశాను. అప్పుడప్పుడు సామంతరాజులను, పాలెగాండ్రను, ప్రభువు ఆ గ్రామ పెద్దలను పిలిచినప్పుడు వచ్చి ఆ దశరథ మహారాజు యొక్క సౌధాన్ని చూస్తే అది దేవలోకం యొక్క సౌందర్యాన్ని తలదన్నుతూ మిక్కిలి సౌకర్యవంతంగా ఉన్నది. అటువంటి ఇంద్రభవనం లాంటి ఆ దశరథ మహారాజు భవనం లోపల సర్వ సుఖాలు అనుభవించవలసినటువంటి సీతారాములు ఈ విధంగా అడవుల్లో దుఃఖాల్ని అనుభవించవలసి వస్తుంది కదయ్యా. మణిఖచ్చితాలైనటువంటి ఆ గదుల్లోపట మెత్తని శయ్యలపైన నిద్రించి సుఖభోగాలు అనుభవించవలసిన వాళ్ళు ఇట్లా అయిపోయారు కదా అని చెప్పేసి లక్ష్మణుడితో అంటున్నాడు. ఎటువంటి భవనాలు, ఎటువంటి హంసతూలికా తల్పాలు, ఎటువంటి పరిచారికాగణము, ఎటువంటి సుగంధ పుష్ప పరిమళాలు వీచేటువంటి వాయువులు, అయ్యో ఏమి మణిదీపాలు, ఎంత సౌకర్యంగా ఉండేది. ఆ పరుపుల పైన పాల సముద్రం పైన నారాయణుడు శయనించవలసినటువంటి వీరు మరి అటువంటి భోగభాగ్యాలకన్నిటికీ దూరమై వస్త్రాలు కూడా లేనటువంటి కటిక నేల మీద, ఆకుల పరుపు మీద పడుకున్నారు. ఈనాడు కుటుంబ సభ్యుల్ని, సహచరుల్ని, పరిచారికా జనాల్ని, సౌకర్యవంతమైన వసతులను అన్ని విడిచిపెట్టి నేలపైన పడుకున్నారు. జగద్విఖ్యాతి నందిన బ్రహ్మవేత్త అయిన జనకుని కుమార్తె సీతాదేవి ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో సుఖభోగాలు అనుభవించింది. ఆ తర్వాత సూర్యవంశజుల కోడలి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించింది. అటువంటి మహా తల్లి, మహాసాధ్వి భూమిపై శయనించింది కదా. సీతారామ చంద్రులు వనవాసానికి అర్హులేనా చాలా బాధతో లక్ష్మణుడితో మీకు ఇది ఏ కవర్ అంటారు? అక్కడ టేబుల్ మీద ఒకటి బిగ్ బాస్కెట్ కవర్ అని చూడండి. అమ్మా ఏమండి మీరు మ్యూట్ లో ఉండాలండి. ఆ నీచ బుద్ధి గల కైకేయి తన కుడిలత్వంతో సీతారాములకి ఇన్ని విధాలైనటువంటి కష్టాల్ని తెచ్చిపెట్టింది కదా. సూర్యవంశం అనే వృక్షానికి గొడ్డలి లాంటిది కదా. ప్రపంచాన్ని అంతా దుఃఖంలో ముంచిపడేసింది కదా. సీతారాములు నేలపై పడుకునే విధంగా ఒక దుష్టత్వాన్ని ప్రదర్శించి వాళ్ళకటువంటి దుఃఖాన్ని కలిగించింది కదా అని అంటున్నాడు. జ్ఞాన భక్తి వైరాగ్యాలతో కూడినటువంటి లక్ష్మణుని యొక్క మనస్సంతా కూడా అనంతాకాశం లోపట ఒక పరమతత్వం లోపట చరిస్తూ ఉంది. మృదుమధుర వచనాలతోటి గుహునితో అంటున్నాడు, సోదరా, ఒకరి సుఖములకు గాని దుఃఖములకు గాని మరి ఒకరెవరు కారణము కాదు. ప్రతి వ్యక్తి తన కర్మ ఫలములనే తాను అనుభవిస్తూ ఉన్నాడు. సంయోగ వియోగాలు, సుఖ దుఃఖాలు, శత్రుమిత్రోదాసీనాలు ఇవన్నీ వాళ్ళ కర్మల్ని అనుసరించి ఉంటాయి. అంతేగాని ఎవరో చేసినవి అని చెప్పేసి ఇతరులను నిందించడము భావ్యం కాదు. ఈ భ్రమలు, ఈ పాశాలు, జనన మరణాలు, సంపదలు, ఆపదలు, కర్మలు, కాలము ఇవన్నీ కూడా సంసార బంధాలు. భూమి, ఇల్లు, ధనము, నగరము, పరివారము, స్వర్గ నరకములు మొదలగునవన్నీ కూడా చూశాము. అవన్నీ ఎవరు అనుభవించారు, ఎవరు వదిలి వెళ్ళారు, ఎవరు అనుభవిస్తున్నారు, వీళ్ళు వదిలి పెడతారు, రేపు ఎవరో వస్తారు, వాళ్ళు అనుభవిస్తారు. ఇవన్నీ మావి అని ఉన్నన్ని రోజులు ఊహించి వాటి పట్ల
వినవేసుకుపోయినటువంటి గాఢానుబంధాలతోటి దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటారు అవి దూరమైతే. ఒకవేళ బిచ్చగాడు స్వప్నంలో రాజైనంత మాత్రాన మేలుకున్న తర్వాత రాజైతే కాడు, మళ్ళీ భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కోవలసిందే. మరి ఒక దరిద్రుడు ఇంద్ర పదవిని అధిరోహించినట్టు కలగన్నా కూడా లేచిన తర్వాత మళ్ళీ ఆ దారిద్ర్య బాధలు అనుభవించవలసిందే. ఈ దృశ్య ప్రపంచంలో ఉండేటువంటివి కూడా నాటకంలాగా బూటకంలాగా ఇట్లా గడిచిపోతూనే ఉంటాయి. చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి 20, 30, 50, 60, 70, 80, 90 ఏళ్ళు అన్ని అయ్యో సౌకర్యాలు సౌఖ్యాలు అన్ని గడిచిపోయాయి. రోగాలు రోష్టులు అన్ని ముందుకొచ్చేసాయి. మరి ఇవి కూడా శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఇవి కూడా కర్మఫలాల్ని అనుభవింపజేసి అవి వెళ్ళిపోతాయి. ఇట్లా లోకంలో వచ్చినవి ఏవి ఉండవు. లోకేశ్వరుని యొక్క దివ్య చరణారవిందాల్ని పట్టుకొని అన్నింటినీ ఆయన ప్రసాదంగా భావించి సంతోషించాలి తప్ప మనమేమి చేయలేము. ఈ దృశ్య ప్రపంచం ఇంతే అని తెలుసుకొని గ్రహించి శ్రీరామచంద్రుని దివ్య పాదారవిందాల దగ్గర మనస్సును సమర్పించి భక్తితో జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి ఎవరిపైన దోషారోపణలు చేయడానికి వీల్లేదు. జగత్ అనే రాత్రి యందు యోగులు జాగరూకులై ఉంటారు, పరమార్థంలో మేలుకొని ఉంటారు. జగత్తు అనేటువంటి నిద్ర లోపట చీకటి లోపట మహాత్ములు నిద్రపోయి ఉంటారు. పరతత్వము అనేటువంటి జ్ఞానం లోపల వాళ్ళు మేలుకొని ఉంటారు. మానవులు జగత్తు సుఖ సంతోషాలు బంధ పాశబంధాలు వీటన్నిటి పట్ల మెలకువగా కలిగి ఉంటారు. పరమాత్మ వైపు నిద్రపోయి ఉంటారు. ఇది లోకం యొక్క స్థితి. భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్తారు. యానిషా సర్వభూతానాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా పశ్యతి నిషా మునేహి. అంటే ఏదైతే ప్రపంచమంతా జాగ్రత్త వహించి ఏ దానికోసం అయితే పరుగులు తీస్తూ ఉంటారో, ధన విత్త వస్తు వాహనాదుల కోసం పరుగులు తీస్తూ ఇదే సత్యం అనుకుని పరుగులు తీస్తూ ఉంటారో, దాని పట్ల భగవంతుని పట్ల నిద్రపోయి ఉన్నట్టు వాళ్ళు. కానీ మహాత్ములు భగవంతుని పైన జాగ్రత్తగా ఉండి ఈ వస్తుజాలం పట్ల నిద్రపోయి ఉంటారు. కాబట్టి వారికి ఇటువంటి దుఃఖాలు అనుభవానికి రావు, కనిపిస్తూనే ఉంటాయి, అనుభవిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం దాన్ని మనస్సుపైకి తీసుకొచ్చుకుని ఆ దుఃఖాన్ని పూర్తిగా నెత్తిపైన వేసుకుని అనుభవించరు. సత్యం తెలిసిన తర్వాత ఈ మోహ భ్రమలు అనేవన్నీ కూడా పారిపోతాయి. ఒక శబ్దం విన్న తర్వాత లేళ్లు ఏ విధంగా పారిపోతాయో, పెద్ద శబ్దం విన్న తర్వాత తుపాకీ శబ్దం విన్న తర్వాత చెట్టు నుంచి పక్షులు ఏ విధంగా లేచిపోతాయో, ఆ విధంగా పారమార్థిక జ్ఞాన సంపదను కూర్చుకున్నటువంటి వాళ్ళు నిరంతర దివ్యనామస్మరణ చేస్తున్నటువంటి వారి పట్ల ఈ లోక విషయాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్లకు వాటి నుంచి ప్రమాదం ఏమీ లేదు. మరి శ్రీరాముడు పరమార్థ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మము, అనిర్దేశ్య స్వరూపుడు, అగోచరుడు, వాద్యంతరహితుడు, అనుపమ సత్య స్వరూపుడు అయినా మన కోసం ఒక ఆకారాన్ని ధరించి వచ్చాడు. వేదం కూడా నేతి 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 అని పలుకుతూ పోతూనే ఉంటుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి. కానీ తీరా చూస్తే అంతా అదే అనేటువంటి సత్యం తెలుసుకున్న నాడు వాడు దివ్య స్మృతి లోపట ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దీన్ని గ్రహించి మోహాన్ని విడిచిపెట్టు. గుహ శ్రీరాముడి కలిగిన కష్టం నీకంటే కూడా నాకు ఎక్కువ దుఃఖకారకమే. కానీ శ్రీరాముడు చెప్పినటువంటి దివ్య బోధన విన్న తర్వాత ఇదంతా కూడా వీటి కోసమై మనం పరితపించడం దుఃఖించడము వ్యర్థమని తెలిసిపోయింది. కాబట్టి నువ్వు కూడా మోహం విడిచిపెట్టు, శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరణాలను సేవించు అని శ్రీరాముని యొక్క గుణగణాల్ని వర్ణిస్తూ ఉంటే క్రమక్రమంగా తెల్లవారుతూ వచ్చింది. జగత్ కళ్యాణకారకుడు సుఖప్రదాయకుడైన శ్రీరామచంద్రుడు కూడా మేల్కాంచాడు. అంటే నిద్రపోయాడు, మేల్కాంచాడు. మెలకువ నిద్ర అనేవి ఉన్నాయా అంటే అవన్నిటికీ అతీతుడైన వాడు అవన్నిటి పరిధి లోపల వచ్చి తనంతకు తానే చేరుకున్నాడు. స్నానాది నిత్యకృత్యాలు చేశాడు, సంధ్యావందనాదులు నిర్వర్తించుకున్న తర్వాత లక్ష్మణుడికి చెప్పి మర్రిపాలు తెప్పించాడు. మర్రిపాలు తెప్పించి తమ్ముడు తాను జటాజూటాలను ధరించారు. అంటే వాటన్నిటిని ఆ పాలలో తడిపి ఆ దీర్ఘమైనటువంటి కేశాలన్నిటినీ పిడిచగట్టించాడు, జటలు గట్టించాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత సుమంతుని హృదయం
కరుక్కొని పోయింది. బాధతో విలవిలలాడిపోయింది. నేత్రాల నుంచి జుటజుట కన్నీరు గారుతూ ఉంది. విషాదవదనుడై చేతులు జోడించి నోట్లోంచి మాట రాకుండా అట్లా నిలబడిపోయి చూసి కొంతసేపు అయిన తర్వాత, ఓ ప్రభువు, కోసలరాజు దశరథుడు నన్ను ఇట్లు ఆజ్ఞాపించను, రామచంద్రుణ్ణి, సీతను, రామచంద్రుని, లక్ష్మణుని అడవిలో దింపిరమ్మని. రథమును తీసుకొని శ్రీరామునకు అడవి వరకు తోడుగా వెళ్ళుము. అడవిని చూపించి గంగానదిలో స్నానము చేసిన పిమ్మట సోదరుడిద్దరిని ఇంటికి తీసుకొని రమ్ము. అయిపోయిందని చెప్పు. అన్ని సంశయములను సంకోచములను దూరమున సీతారామ లక్ష్మణులను తీసుకొనిరా అని చెప్పాడు. అది రాజుగారి యొక్క మాట. ప్రభు మహారాజు ఈ విధంగా చెప్పాడు. కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి రీతి, మీరు నిశ్చయించుకున్నటువంటి నిశ్చయాన్ని చూసిన తర్వాత ఇక మీరు చెప్పినట్టే నేను నడుచుకోవాల్సి ఉంటుంది. సుమంతుడు శ్రీరామచంద్రుని యొక్క పాదాల మీద పడి హా అని చెప్పేసి బాలుంలాగా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఆయనతో చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగి ఆయన యొక్క ఆటలు, పాటలు, లీలలు, వినోదాలు, వివాహాలు ఇవన్నీ చూసినటువంటి, వివాహం ఇదంతా చూసినటువంటి వాడు కాబట్టి ఆయన తన బిడ్డ లాంటి వాడి. తండ్రి, దయచేసి అయోధ్య నగరాన్ని దిక్కులేని దానిగా చేసి వెళ్ళకండి అని చెప్పి బోరున ఏడుస్తున్నాడు. శ్రీరాముడు మంత్రిని లేవనెత్తాడు. ఆయనకు నచ్చజెప్తున్నాడు. తాత, మీరు అన్ని ధర్మాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు, సూర్యవంశరాజుల యొక్క చరిత్రనంతా తెలిసినటువంటి వాళ్ళు, ఎరిగినటువంటి వాళ్ళు, చూచినటువంటి వాళ్ళు. శిబి, దదీచి, హరిశ్చంద్రుడు ధర్మరక్షణకై అనేక కష్టాల్ని, నష్టాల్ని ఎదుర్కొన్నారు. వాళ్ళు లోకం చేత కీర్తింపబడుతున్నారు అనేటువంటి సంగతి మీకు తెలుసు. రాజులు ధర్మాన్ని పాలించకపోతే ఇంకెవరు ధర్మాన్ని పరిపాలిస్తారు? క్షత్రియుడే ధర్మం నుంచి విముఖుడైతే లోకంలో ఇంకా ధర్మాన్ని పాలించేవాళ్ళు. సత్యపాలనతో సమానమైనటువంటి ధర్మం ఏదీ లేదు ఇక ఈ ప్రపంచంలో. వేద శాస్త్ర పురాణాది గ్రంథాలన్నీ కూడా ముక్త కంఠంతో పలుకుతున్నాయి, ఒకే గొంతుతో చెప్తున్నాయి. అప్రయత్నముగా లభించిన ఆ ధర్మపాలన అవకాశాన్ని హాయిగా పాటిస్తున్నాను. నేనేం ప్రయత్నం చేయకుండానే ఈ ధర్మపాలన చేసేటువంటి ఒక భాగ్యం నాకు లభించింది. దీన్ని నేను హాయిగా పాటిస్తాను. ఎందుకంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అది వస్తే నేను చేయను అని అంటే అది విరుద్ధమైపోతుంది. నా యొక్క ధర్మానికి కానీ, నా కీర్తికి కానీ, నా ఉన్నతికి కానీ ఇవన్నీ కూడా అడ్డు కట్టలు వేసినట్టు అవుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టినట్టయితే ముల్లోకాల్లో కూడా అపకీర్తి మాత్రమే మిగులుతుంది. తల్లిదండ్రుల మాట విననివానిగా నేను లోకంచే నిందింపబడతాను. మరి అటువంటి నింద, పరువు ప్రతిష్టలు గలవానికి ఇటువంటి నిందలు వస్తే, ఇటువంటి అపకీర్తి వస్తే కోటి మృత్యువుల కంటే కూడా భయంకరమైనది. ఒక్క చావు కాదు, కోటి చావులు కంటే కూడా భయం కూరుస్తుంది. అంటే కీర్తివంతుడైనటువంటి వాడు తప్పుదారులలో నడిచి లోకం చేత నిందింపబడము వానికి ఇష్టం ఉండదు. వాడు దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించడు. అది చావు కంటే భయంకరమైంది. చావనైనా చేస్తాను కానీ ఇటువంటి అపకీర్తి నేను భరించను అని అంటాడు. దారుణ సంతాపం కలిగిస్తుంది హృదయానికి. తాత, నేను నీకు ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది? పెద్దల యందు ఇంతకంటే ఎక్కువగా చెప్పడం కూడా పాపమే అవుతుంది. నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడవు. కేవలం ప్రేమకు వశుడవై, రాముడు అనేటువంటి ప్రేమకు వశుడవై నీవు ఈ విధంగా పలుకుతున్నావు గాని సత్యం నీకు తెలియందే. మీరు అయోధ్య చేరి తండ్రి గారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి నా కుమారుగా అంటే మీరు చేసి రాముడు మీకు సాష్టాంగ నమస్కారాలు చేశాడని తెలపండి. తల్లిదండ్రుల్లాగా మీరు కూడా నా హితాన్ని కోరుకునేవారు, నా ఉన్నతిని కోరుకునేవారు, నా ఖ్యాతిని కోరుకునేవారు. మీరు ఈ విధంగా బేలలై దుఃఖించడం తగదు. మా తండ్రి గారు మా కోసం విచారపడుతూ ఉంటాడు. అటువంటి దుఃఖ స్థితిలో మంత్రిగా నువ్వు ఆయనను రక్షించుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఆ బాధ్యతను మీరు గుర్తించండి.
ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దీనికోసమే చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు రాముడు. ఈ శ్రీరామచంద్రుడు ఆ విధంగా అనే వరకు నిరుత్తరుడైపోయాడు. ఇంకేమీ మాట ఆయన నోట్లోంచి రావడం లేదు. ఈ సంభాషణ అంతా విని నిషాదరాజైనటువంటి గుహుడు, ఆయన కుటుంబము మిక్కిలి కలత చెందారు. ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి ఆదర్శప్రాయుడైనటువంటి వాడు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఒకవైపు ఆనందము, ఒకవైపు విషాదము, ఒకవైపు సంతోషము, ఒకవైపు బాధ, ఇవన్నీ పెనగొలినటువంటి హృదయాలతోటి రాముని వైపు చూస్తూ నిలబడ్డారు. లక్ష్మణుడు కొన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడాడు. శ్రీరాముడు లక్ష్మణుని వారించాడు, ఆ విధంగా మాట్లాడొద్దు, ఈ లక్ష్మణుని పరిషపు మాటలు ఎవరితో చెప్పవద్దు, మా తల్లిదండ్రులతో కూడా చెప్పవద్దు అని శ్రీరాముడు సుమంతునితో ఒట్టు పెట్టించుకున్నాడు. వనవాస క్లేశాల్ని తట్టుకొనలేదు సీతాదేవి, ఆమెనైనా తీసుకుని రమ్ము అని చెప్పి దశరథుడు నన్ను ఆజ్ఞాపించాడు. మరి ఆమె తిరిగి వచ్చేటట్టు నచ్చజెప్పమని అడిగాడు. ఆమె కూడా రాకపోతే నీటిలోంచి బయటపడ్డ చేపలాగా విలవిలా కొట్టుకుంటాడు మీ తండ్రి గారని ఒక మాట చెప్పి, మీరు వనవాస క్లేశాల్ని అనుభవించి వచ్చే వరకు ఆమె తల్లి గారింట ఉన్నా సరే, లేదా మామగారింట ఉన్నా, అత్తగారింట ఉన్నా సరే గాని ఈ వనవాసం ఆమెకు కష్టము, దుర్భరము, సహించలేదు అని చెప్పాడు అని అన్నాడు. ఆ సందేశం ఇచ్చుతూ రాజుగారు ఎటువంటి దీన స్థితి లోపట ప్రాణాలు వచ్చి పోతాయి అనేటువంటి ఊపిరి ఆడనటువంటి స్థితి లోపట సీతాదేవి మాట ఎత్తుకున్నప్పుడల్లా డగ్గుత్తికతో గొంతు పడిపోయి ప్రార్థించాడయ్యా అని చెప్పి శ్రీరాముడు తండ్రి గారి సందేశాన్ని విని సీతాదేవికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. తిరిగి అయోధ్యకు పోతే వాళ్ళ సేవలు చేసుకుంటావు, వాళ్ళంత దుఃఖంలో ఉన్నప్పుడు మనము వాళ్ళకి అండగా నిలవకపోతే ఇంకెవరు ఉంటారు అని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నేను వెళితే దశరథుడు బాగుంటాడు, మా తల్లులు బాగుంటారు, పరివారం అంతా బాగుంటుంది అని చెప్పాడు. అంటే జానకీదేవి అంటుంది కదా, మీరు కరుణామయులు, పరమజ్ఞానులు, ప్రాణసఖులు, ఈ జీవితం మీకు అర్పించాను నేను. ఎక్కడైనా శరీరాన్ని విడిచి దాని ఛాయ వేరేగా ఉంటుందా, దాని నీడ వేరే తిరుగుతుందా? సూర్యుని వదిలి సూర్యకాంతి ఉంటుందా, చంద్రుని వదిలి వెన్నెల ఉంటుందా అని ప్రేమపూర్వకంగా పలికి మంత్రితోటి మధుర స్వరంతో ఇట్లంటుంది, తాత మీరు మా తండ్రి గారి లాంటి వాళ్ళు, మామగారి లాంటి వాళ్ళు, మా హితం కోరి మీరు ఎన్నో చెప్పారు. మీ మాటకు మాట ఎదురు చెప్పడం భావ్యం కాదు, అనుచితము. అయినప్పటికీ ఆర్తితో నేను మీ ముందు 2 మాటలు మాట్లాడతాను, అన్యదా భావించవద్దు. నా ప్రభువు యొక్క చరణ కమలాల్ని విడిచి దూరంగా నాకెన్ని బంధాలు, అనుబంధాలు, ఎన్ని భోగాలున్నా కూడా అన్నీ వ్యర్థమే, ఇది మీరు గమనించండి అని చెప్పేసి ఆ సీతాదేవి సుమంతునితో అంటుంది. మరి జనక చక్రవర్తి యొక్క అనంత ఐశ్వర్యాన్ని చూసి ఆయనకు నిత్యం అనునిత్యం బ్రహ్మవేత్తలైన వాళ్ళు కూడా వచ్చి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేయడం చూశాను. సుఖనిదానమైనటువంటి మా పుట్టిల్లు భోగాల్ని అన్ని అనుభవించాను. కానీ పతిదేవుడైనటువంటి శ్రీరాముని దగ్గర నాకు ఈ వనవాసమైన సమ్మతమే గాని అక్కడ ఉండే భోగభాగ్యాలు రాముడు లేకుండా నాకు దుర్భరాలు, నేను భరించలేదు. కోసల ప్రభు అయినటువంటి మా మామగారు దశరథ మహారాజు గారు కూడా 14 లోకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాడు, ఇంద్రాది దేవతలచే గౌరవాన్ని పొందినటువంటి వాడు. అటువంటి ప్రియమైనటువంటి కుటుంబంలో మా అత్తగారుల ప్రేమామృత వర్షంలో తడుస్తూ నేను ఆనందంగా ఉంటానని మీరు అనుకుంటున్నారు. కానీ రాముడు లేకుండా ఇటువంటి ఆనందాలను ఎన్నైనా కూడా కలలోనైనా నేను ఊహించుకోలేను. ఈ అడవి కాదు, కలలో కూడా నేను ఊహించుకోలేదు. ఈ వనభూములు, ఈ పర్వతాలు, ఈ అరణ్యాలు, కొండలు, నదులు నాకేమీ ఆటంకాలు కల్పించవు. ఏనుగులు, సింహాలు అసలు భయంకరం కానే కావు. జింకలు, పక్షులు ప్రియతమైనటువంటి స్నేహితుల్లాగా నాకు ఉంటారు. ఇవన్నీ నాకు సుఖాలనిచ్చేటువంటివి. నేను వనాల్లో తిరగాలని చెప్పేసి ఎక్కువగా ఆకాంక్షించేదాన్ని.
ఇది నేను నా భాగ్యంగా ఆలోచిస్తున్నాను. ఇంకా నన్ను గురించి ఏమాత్రం దిగులు పడవద్దని చెప్పేసి మా అత్తామామలకు విన్నవించు అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. త్రిభువనైక ధనువులైనటువంటి ముల్లోకాల్ని ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి నా భర్త, నా మరిది నా చుట్టూ రక్షణ కవచాల్లాగా ఉంటే నా వైపు ఎటువంటి ఆపదలు కూడా తొంగి చూడలేవు. దాని పట్ల ఎటువంటి భ్రమకు లోను కావద్దు, మనోవ్యధ చెందవద్దు, నన్ను గురించి మాత్రం ఏమాత్రం విచారించవద్దు అని సీతాదేవి ఆ విధంగా మృదు మధురంగా ఆ సతీత్వానికి యోగ్యంగా మాట్లాడుతుండేటువంటి మాటలు విని ఆమె రాదు అని తెలిసి ఇంకా మణిని పోగొట్టుకున్నటువంటి సర్పము చీకట్లోపటికి వెళ్ళినట్టు ఆయన ఏ మాత్రం లేకుండా పడగ ముడుచుకొని పొంగినట్టు ఆ విధంగా శ్రీరాముని ముందు వినమ్రుడై నిలబడ్డాడు. శ్రీరాముడు ఎంతగానో ఓదార్చిండు ఆయనను. ఆయన కళ్ళ వెంబడి జలధారలు వర్షిస్తూనే ఉన్నాయి. శ్రీరాముని ఆజ్ఞ అనుల్లంఘ్యము, కర్మగతి అనివార్యము, అది ఎవరికి స్వాధీనములో ఉండదు. సుమంత్రుడు శ్రీ సీతారామ లక్ష్మణులకు శిరస ప్రణమిల్లి మూలధనంతో పాటు ఏదో వస్తుంది అని అనుకున్నటువంటి ధనం రాకపోగా ఉన్న ధనం కూడా మొత్తం పోగొట్టుకుని పోతున్నటువంటి ఒక వ్యాపారిలాగా ముఖమంతా బాధామయం చేసుకుని అన్ని కోల్పోయినటువంటి వ్యాపారిలాగా వెనుదిరిగాడు. సుమంత్రుడు రథాశ్వములను అదలిస్తే రథాశ్వాలు కదులుతున్నాయా, గుర్రాలు కూడా ఆ కషతో అంటే కొరడాతో బాదినా అవి కదలడం లేదు. సకిలిస్తూ కళ్ళపొంటి నీళ్లు గారుస్తూ రాముణ్ణే చూస్తూ అక్కడనే నిలబడి ఉన్నాయి. ఈ నిషాదులందరూ కూడా విషాదంతో తలలు ఉంచుకున్నారు. ఏమీ ఆ గుర్రాలకేం తెలుసు అంటే సమస్త ప్రాణికోట్ల హృదయాంతరాళాల్లో నిండి పండి వెలుగైనటువంటి తత్వము ఎవరికి తెలియకుండా ఎట్లుంటుంది? ప్రాణభూతమైనటువంటి తత్వము, ప్రాణాధికమైనటువంటి తత్వము తెలియకుండా ఎట్లుంటుంది? కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషాద దృశ్యానికి ఆటవికులందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. నోరు లేని మూగజీవులు సైతం శ్రీరామచంద్రుని పట్ల ఇటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను అనురాగాన్ని కురిపిస్తుంటే ఇక తల్లిదండ్రులు ఎట్లా సహిస్తారు? నిత్యము కలిసి మెలిసి ఉండేటువంటి ప్రజలు ఎట్లా జీవిస్తూ ఉంటారు అని అనుకుంటున్నారు. గంగా నది తీరానికి వెళ్ళారు వాళ్ళు. గంగ దాటడానికి శ్రీరాముడు నావికుణ్ణి అడిగాడు, అంటే గుహుణ్ణి అడిగాడు, అయ్యా గంగ దాటించమని. సమస్త మానవ కోటి యొక్క జీవితాల్ని భవసాగరం నుంచి తరింపజేసేటువంటి పరమాత్ముడు తనను ఆ నదిని తరింపజేయమని చెప్పేసి గుహుణ్ణి అడగడము చాలా విచిత్రంగా ఉంది. మరి అతడు పడవ తీసుకొని రాలేదు అప్పటికి. కానీ ఇట్లన్నాడు, స్వామి నాకు మీ రహస్యం తెలుసు. నీ చరణ కమలాల్లో ఉండేటువంటి ధూళి మనుషులను సృష్టిస్తుంది. ఆ మూలిక ఏదో మీ పాదాల్లో ఉంది. ఆ ధూళి సోకినంతనే ఒక పాషాణం అందమైన స్త్రీగా మారిందని మేము విన్నాము. మరి రాయి మనిషిగా మారిందంటే నాది ఒట్టి చెక్క, అంతకంటే చాలా మెత్తరైనటువంటిది. ఒకవేళ అది కూడా స్త్రీగా మారిందనుకో నా యొక్క బ్రతుకు తెరువు నేను కోల్పోవలసి వస్తుంది. ఈ నావ వల్లనే నా కుటుంబ పోషణ అంతా కూడా జరుగుతుంది. ఇంకో పని నాకు రాదు. నిజముగా మీరు గంగా నదిని దాటాలని అనుకుంటున్నట్లయితే మొదట మీ పాదాలని కడిగేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. మంచిగా శుభ్రంగా కడుగుతాను. మీ పాదాలని కడిగిన తర్వాతనే మిమ్మల్ని పడవలోపడికి ఎక్కించుకొని ఆవలి తీరాన్ని చేరుస్తాను అని అన్నాడు. నాకు సుంకము అవసరం లేదు. మీరు ఏదో పడవ నడిపినందుకు ఏదో తుడమో పడమో ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మీ మీద, దశరథ మహారాజు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, లక్ష్మణుడు తన బాణములతో నన్ను కొడితే కొట్టనివ్వండి, మరి మీ కాళ్ళు కడగనంత వరకు మాత్రం మిమ్మల్ని నదిని దాటింపను తండ్రి అని అన్నాడు. పడవవాని యొక్క నర్మ గర్భితములైనటువంటి వాక్యాలు, అంటే మనస్సులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన.
మనస్సులో ఏమిటి? రాముని కాళ్ళు కడగాలి. హృదయ పద్మంలో ఉంచుకునే యోగులు ఎవరి పాద పద్మాల్ని ఆరాధిస్తారో ఆ పాదాల్ని నేను కడగాలి. ఆయన మనస్సులో ఉన్నటువంటి మాట. శ్రీరాముడు కూడా ఆ పడవవానితో ఈ విధంగా అంటున్నాడు, సోదరా నీ నామను రక్షించు చర్యనే చేయుము. అంటే నీ నామను రక్షించుకోవాలంటే కాళ్ళు కడగాలంటున్నావు కదా, కడిగేసి అని అన్నాడు. మరి అంటే త్వరగా నీళ్లు తెచ్చి కడుగు అంటే ఆ గంగా జలాన్ని తెస్తుంటే గంగా అనుకున్నది, ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాల నుంచి ఉద్భవించి విష్ణు పాదోద్భవ గంగా అని పేరు తెచ్చుకున్నాను, ఆ పాదాలని మళ్ళీ కడగడానికి వెళుతున్నాను అని చెప్పి ఆమె సంతోషించిందట. అటువంటి ముల్లోకాల్ని 3 పాదాలతో ఆక్రమించినటువంటి వాడు గంగా నదిని దాటలేనని చెప్పేసి ఆ నావికుణ్ణి ప్రార్థిస్తూ ఉండడము చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఇదంతా కూడా వాళ్ళను కరుణించడానికి చేసేటువంటి ఒక ఆనందం. రాముడు అట్లా వచ్చి అట్లా కడిగించకపోతే అటువంటి ఆనందం ఎక్కడి నుంచి లభించేది? అది వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వ కర్మల యొక్క ఫలితం ఆ విధంగా వాళ్లకు ప్రతిఫలించింది. నిజంగా ప్రభు ఎంత దయాళువు. ఒక అరణ్యవాసం చేయడానికి వచ్చాడు అంటే రావణం సంహరించడానికి కాదు, గుహుణ్ణి తరింపజేయడానికి, ఋషులను ఆనందింపజేయడానికి, దర్శన భాగ్యం ప్రసాదించడానికి, సమస్త ఆ భూమండలాన్నంతా కూడా పవిత్రం చేయడానికి, సమస్త జంతుకోటినంతా కూడా ఆనందమయం చేయడానికి, ఎంతెంతో మందిని ఎన్నెన్నో రకాలుగా అనుగ్రహించడానికి వచ్చినటువంటి వాడు. అంతే. ఆ ఒక్క దాన్ని పట్టుకొని మనం దీనికోసమే వచ్చాడు రాముడు అంటే దానితో పాటు ఎన్నో పనులు నెరవేరాయి. ఎంతో మంది ఋషులు తమ తపస్సులు ఫలించడమని ఆనందించారు. చెక్క గిన్నె లోపల నీళ్లు తెచ్చాడు నావికుడు. పరమానంద భరితుడై భగవంతుని చరణాల్ని తన యొక్క మనస్సు అంతా పెట్టి శుభ్రంగా కడుగుతున్నాడు. దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. ఈతంతో సమానుడైనటువంటి భక్తులు ఎవరున్నారు, ఎంత పుణ్యపురుషుడైతే ఇంత భాగ్యం లభిస్తుంది అని చెప్పేసి ఆ పాదతీర్థాన్ని నావికుడు తాను స్వీకరించి మొదట అందరికీ ఇచ్చాడు. తత్పుణ్య ప్రభావమున వాని పితరులు భవసాగరమును దాటిరి. పిమ్మట ఆనందోత్సాహములతో ఆ పడవ నడుపువాడు శ్రీ సీతారామలక్ష్మణులను గంగానదిని దాటించను. ఈ విధంగా నిషాదరాజు గంగానదిని సీతారాములను దాటించి భాగీరథి తీరంలో కూడా వాళ్ళందరూ కూడా నిలబడిపోయినరు. అక్కడనే శ్రీరాముడు దిగిన తర్వాత వాళ్ళందరూ నమస్కరించారు. అది చూసి శ్రీరాముడు నావికునికి ఏదో బహుమతి ఇస్తే బాగుంటుందని అటు ఇటు చూస్తున్నాడు. ఆ భావాన్ని గ్రహించినటువంటి సీత తన వ్రేలికి ఉండేటువంటి రత్నాంగుళీయకాన్ని తీసి ఇవ్వడానికి వెళ్ళింది. ఆ నావికుడు దానికి చాలా చాలా బాధపడ్డాడు, ముచ్చుకున్నాడు. మనసంతా ఎటో అయిపోయింది. ఏదో ఒకటి ఆశించి చేశానా నా ప్రభువుకు నేను ఈ సేవ అని చెప్పేసి మనసంతా దుఃఖపూరితమైపోయింది. ప్రభు పాదాలని పట్టుకొని అంటున్నాడు, ప్రభు నేను ఈనాడు మీ నుండి పొందినది ఏమున్నది, పొందనిది ఏమున్నది? ఈనాటి వరకు నేను మీ నుంచి పొందనిది ఏమున్నది? నా సర్వ సంపదలు, నేను, నా పడవ, నా జీవితము, నా సమస్తము, నేను అనుకునేటువంటిదంతా కూడా నీదే కదా. నీ నుంచి ఇవన్నీ లభించాయి కదా. మళ్ళీ నీకు నేను సేవ చేసి ప్రత్యేకంగా మళ్ళీ ఏదో నీ నుంచి పొందాలని చేశానా తండ్రి ఇవన్నీ? కాబట్టి మీరు ఆ విధంగా నాకు ఏదో ఇవ్వాలని చూడడము నాకు నా హృదయానికి ఎంతో బాధ కలిగిస్తుంది అని అన్నాడు. నా పాపాలు, దుఃఖము, దారిద్ర్యము అన్నీ నా నుంచి దూరం చేశారు. ఈ రోజు మీ పాదాలని కడిగించేటువంటి భాగ్యాన్ని కల్పించి సమస్త దోషాల నుంచి విముక్తునిగా చేశారు. సమస్త సౌభాగ్యాలు ప్రసాదించారు. ఈ రోజు వరకు నేను బ్రతికున్నాను, శ్వాసిస్తున్నాను, భోజనం చేస్తున్నాను అంటే అది మీ కరుణనే కదా. నేను అని ఉన్నానంటే మీ యొక్క అనుగ్రహమే కదా. ఈ జీవితాని కోసమై చాలా కాలం శ్రమ పడుతున్నాను. అయ్యో ఇది ఏం శ్రమ, నాకు ఎప్పుడు ఇదే శ్రమనా అని చెప్పేసి నేను అనుకుంటుండేవాడిని. కానీ ఏ మహామునులకు అందనటువంటి భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించాడు, కల్పించేటువంటి సమయం ఏర్పాటు చేశాడు. దీనికి నేను ఏమిచ్చినా తక్కువనే.
ప్రభు దీనావన రామచంద్ర దయాళు కరుణామూర్తి, నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేం కావాలి తండ్రి. మీరు వెళ్ళండి, క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు మీరేమిచ్చినా అది ప్రసాదంగా స్వీకరిస్తాను, ఇప్పటికి నన్ను మన్నించండి అని చేతులు జోడించాడు. సీతారామ లక్ష్మణులు ఎంత బలవంతం చేసినా ఆయన ఏమీ తీసుకోలేదు. కరుణామూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు నీ యొక్క హృదయంలో వినిర్మల భక్తి ప్రవర్ధితునుగాక అని ఆశీర్వదించాడు. అదే కోటి వరాల కంటే కూడా కోటి వరాల మూట. అదే అట్లా ఆశీర్వదించాడు. ఈ విధంగా రఘునాథుడు అక్కడ గంగా తీరం దాటిన తర్వాత స్నానం ఆచరించాడు, పార్థివ పూజ చేశాడు, పరమశివునికి ప్రణమిల్లాడు. సీతాదేవి గంగాదేవికి పూజించి అంజలి ఘటించి, మాతా మా మనోరథాలన్నీ పూర్తి చేసి మళ్ళీ తిరిగి వచ్చి క్షేమంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు, మా పతితో మరింతతో తిరిగి వచ్చిన తర్వాత అనేక బలులనిచ్చి నీకు పాయసాన్నాల్ని సమర్పించి నీ యొక్క నా యొక్క ఆకాంక్ష తీర్చుకుంటాను అని చెప్పి ప్రార్థించింది. ఆ ప్రార్థన విని నిర్మల గంగా నదీ జలాల్లోంచి ఒక దివ్యవాణి మారుమ్రోగిందంట. ఓ రఘురాముని ప్రియపత్ని, ఓ సీత, నీ మాహాత్మ్యమును ఈ జగత్తు ఎరుగని వారెవరు? ఈ జగత్తులో నీ మాహాత్మ్యం ఎరుగనిది ఎవరు తల్లి? నీ కృపా దృష్టి సోకినంత మాత్రం చేతనే లోకపాలకులు అయిపోతారు, జగత్తును పాలించేటువంటి అధికారాలు లభిస్తాయి, సుఖాలు లభిస్తాయి, సర్వసిద్ధులు సమకూరుతాయి అని సర్వదేవతలు సిద్ధులు కరకమలాలు మోర్చి నిన్ను పూజిస్తారు, నీకు సేవలు చేస్తూ ఉంటారు. నీవు వినయంతో నన్ను ప్రార్థించావు, నీ అపార కృపను నాపై ఈ విధంగా ప్రవర్షింపజేశావు, నాకు ఔన్నత్యాన్ని చేకూర్చావు. నా వాణిని సఫలమనర్చుకున్నటకు నీకు మంగళవచనములు పలుకుచున్నాను. నా నోటి నుంచి వెలువడే మాటలకు సార్థక్యం కల్పించడానికి మీకు మంగళమగుగాక అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ సీతాదేవిని అనుగ్రహ భాషణం చేసింది గంగాదేవి. ఇక్కడితో ఈ రోజు ముగిద్దాము. మరి ఎవరైనా ఒకరో ఇద్దరో మీ అభిప్రాయాల్ని అనుభూతిని ప్రకటించండి. ఈ రోజుకు మనం ముగిద్దాం. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. సీతారాముల ఔన్నత్యం నదీ దేవతల పట్ల, తర్వాత నిషాదరాజు అయిన ఇప్పుడు ఎంత అదృష్టవంతుడో కదా అని అనిపించింది గురువు గారు. మా నావికుడితో సహా కూడా ఎంతో మంచి మంచి విలువలతో ఉండే ఈ రామాయణం నిజంగా మాకు అందజేస్తున్న ప్రియ గురుకుల ద్వారా, మా గురువులైన ఉచ్చలింగం ద్వారా మేము శ్రవణం చేసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. సంతోషం తల్లి. నమస్కారం సార్. నమస్తే. ఈ వారం మిస్ అయిన యాదగిరిగుట్టలో సప్తాహం ఉంటుంది. యాదగిరిగుట్టలో సప్తాహం ఉంటుంది సార్, అందుకని మిస్ అయిన ఈ వారం మొత్తము. అయ్యో, సరే కానీ అక్కడ పుణ్యక్షేత్రం లోపల మీ కార్యక్రమం జరిగింది కాబట్టి అది కూడా సంతోషదాయకం. అదే పద్యం జ్ఞాపకం వచ్చింది పాద పద్మం గురించి. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడో, ఏ పాద పద్మంబు కంత తాకిన ఎంత రాతిలో అందాల నాతి వెలసే, ఏ పాద పద్మము వీక్షించి తరింప తపోధనులు మహాతపోధనులై, ఏ పాద పద్మంబు బలిని పాతాళ లోకాని కంపగలిగే, ఏ పాద పద్మము పుణ్య భాగీరథికి పుట్టినిల్లో, అట్టి శ్రీరాము పాదంబు పట్టుకొనుమా, అందలే నట్టి మోక్షంబు అందుకొనుమా. నిషాదరాజు ఆ పుణ్యం కట్టుకున్నాడు. సంతోషం. అద్భుతం అండి, అద్భుతం. చాలా బాగుంది. ఎక్సలెంట్. చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు.